హాయ్ హలో అండి. ఈరోజు మనం నార్మల్ బ్లౌజ్ పైన నార్మల్ నీడిల్తో సింపుల్ వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్లూ తీసుకొని నెక్ చుట్టూ వేసుకోవాలి. తర్వాత బాల్ లేస్తో గ్లూ పైన అంటించుకోవాలి. స్టోన్ లేస్ తీసుకొని మళ్ళీ గ్లూ వేసుకొని బాల్ లేస్ పక్కనే స్టోన్ లేస్ అంటించుకోవాలి. మళ్ళీ గ్లూ వేసుకొని స్టోన్ లేస్ పక్కనే బాల్ లేస్ అంటించుకోవాలి. స్కేల్ తీసుకొని పావించు డాట్స్ పెట్టుకోవాలి. గోల్డ్ కలర్ బీడ్స్, గ్రీన్ కలర్ బీడ్స్, నార్మల్ మిషన్ దారం తీసుకోవాలి. నీడిల్ తీసుకొని దారంతో గోల్డ్ కలర్ బీడ్స్ ఒకటి తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకొని గోల్డ్ కలర్ బీడ్స్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్నాక చుట్టూ నీడిల్తో బీడ్స్ కదలకుండా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. బీడ్స్ పైకి రాకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చుట్టూ ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి మధ్యలో గోల్డ్ కలర్ బీడ్స్ ఒకటి, గ్రీన్ కలర్ బీడ్స్ ఒకటి, షుగర్ బీడ్స్ ఒకటి, మొత్తం 3 బీడ్స్ తీసుకొని ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబల్ స్టిచెస్ వేసుకోవాలి, కదలకుండా ఉంటుంది. ఆ ఫ్లవర్ కింద గోల్డ్ కలర్ బీడ్ ఒకటి, షుగర్ బీడ్ ఒకటి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది కూడా డబల్ స్టిచెస్ వేసుకోవాలి. డబల్ స్టిచెస్ వేసుకుంటే బీడ్స్ కదలకుండా ఉంటాయి. మళ్ళీ సేమ్ అలాగే గోల్డ్ కలర్ బీడ్ ఒకటి తీసుకొని గోల్డ్ కలర్ బీడ్స్ కుట్టుకున్నాక గ్రీన్ కలర్ బీడ్స్ కూడా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకొని మొత్తం నెక్ లైన్ మొత్తం ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మధ్యలో 3 బీడ్స్ గోల్డ్ కలర్ బీడ్స్ ఒకటి, గ్రీన్ కలర్ బీడ్స్, షుగర్ బీడ్స్, మొత్తం 3 బీడ్స్ ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ ముందులాగే ఈ ఫ్లవర్కి కూడా గోల్డ్ కలర్ బీడ్ ఒకటి, షుగర్ బీడ్స్ ఒకటి, 2 బీడ్స్ ఆ ఫ్లవర్ కింద డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం నెక్ లైన్ మొత్తం సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి.
తర్వాత గోల్డ్ కలర్ థ్రెడ్ నీడిల్ తీసుకొని నెక్ లైన్ చుట్టూ స్టోన్ లేసు బాల్ లేసు స్టిచెస్ వేసుకోవాలి. అప్పుడు గట్టిగా ఉంటాయి ఊడిపోకుండా. గ్లూ ఆరిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకోండి. డిజైన్ పూర్తయ్యాక ఇలా ఉంటుంది. సింపుల్ నెక్ డిజైన్. ఈజీగా ఈ డిజైన్ వేసుకోవచ్చు. హ్యాండ్స్కి కూడా నెక్ డిజైనే వేసాను. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి.